డాక్టర్ శ్రీనివాస్, నేను శంషాబాద్కి వెళ్ళి వచ్చాను. నాకు దాసరి నారాయణరావు అవార్డు ఇవ్వడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేను ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నేను వృత్తిపరంగా ఒక ఆర్ఎంపీ వైద్యునిగా, ప్రవృత్తిపరంగా మల్టీ టాలెంట్గా, ఒక సోషల్ యాక్టివిటీస్గా, పొలిటికల్ అండ్ సోషల్ ఎనాలిసిస్గా, ఒక సహజ నటుడిగా, ఇలా వాళ్ళ సేవా కార్యక్రమంలో వాళ్ళు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నేను ఏదో మారుమూల గ్రామంలో ఉన్నాను, నాకు ఎవరు గుర్తించలేమో అనుకున్నా. నేను తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నా యొక్క సేవలను గుర్తించి, మరియు పెద్ద వాళ్ళతో మనం పరిచయాలంటే ఇలా మనకు ఎక్కడో వెళ్ళిపోతామని మాత్రం ఇప్పుడు ఎక్కువ అయింది. ఎందుకంటే పెద్దవాళ్ళ పరిచయాలు ఒక్కోసారి మనం గుర్తించరు లేదో అనే నేను గుర్తించి మనం మరీ పిలిచి అవార్డు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు గుర్తించి ఇచ్చినట్లు దాఖలాలు లేవు. అయినా కూడా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నా యొక్క కార్యక్రమం ఏదో మామూలు గ్రామంలో ఉన్నా, అయినా నా కార్యక్రమం ఎలా అయినా తెలుస్తాయి, ఎలా అయినతో కాంటాక్ట్ ఉన్నా, ఎలా లేను, అయినా నన్ను పెద్ద మనిషి గుర్తించడా అని అనుకున్నా. నేను మరీ గుర్తించి నాకు వండర్ఫుల్గా, నాకు ఆశ్చర్యకరంగా నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే దాసరి నారాయణరావు పేరు మీద ఇవ్వడం అంటే నేను గత ఒక 40 సంవత్సరాలు చూస్తూ ఉన్నా సార్ గారిని. దాసరి నారాయణ గారు సినిమా అంటే చాలా ఏదో పెద్ద చాలా గొప్ప విషయం అని అనుకుంటాను, కానీ సినిమాలో కూడా ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే నేను చూసిన మన ఒసే రామలమ్మ సినిమాలో రామలమ్మ ఎంత కష్టపడుతుందో విజయశాంతి గారు, దాసరి నారాయణ కూడా అంతే కష్టపడదు. ఎందుకంటే ఆయన పాడిన పాట నాయుడు గారు అనే పాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆ పాటలో అందరి ఆంధ్ర తెలంగాణ అని కాకుండా నాయుడు అంటే తోకలు ఉంటాయి, ఆ తోకలతోనే వీళ్ళు చేసే పనులు మోసాలు, ఆ మోసాలలో ఉన్న ఈ యొక్క రాజకీయం అనేది అర్థమైంది. కాబట్టి ఆ యొక్క చాలా ఇన్స్పైర్ అయినా. 2000 సంవత్సరంలో ఒసే రామలమ్మ సినిమా చూసినప్పుడు దాసరి నారాయణ గారు పాట నాకు చాలా ఆకర్షితైనా. ఆయన ఆకర్షించిన 25 సంవత్సరాలు నాకు అవార్డు రావడం ఆయన పేరు మీద చాలా శుభ సంతోషం. ఇలా ప్రముఖులతో పరిచయాలతో మాత్రం ఎప్పుడో ఒకసారి మనకేదో రకంగా మనకు జరగకపోయినా కనీసం ఇట్లాంటి కార్యక్రమాలను మనకు గుర్తిస్తారు. మన యొక్క సేవా కార్యక్రమంలో ఏదో వాళ్ళు బాగా చేస్తున్నారని మాత్రం ఇప్పుడు అర్థమైందని నేను తెలుసుకున్నాను. మేడం గారు, సార్కు ఈ అవార్డు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్కు అవార్డు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. కానీ సార్ మీద చాలా ప్రోగ్రాంలు చేస్తుంటారు. ఆయనకు ఎన్జిఓ ఉంది. ఎన్జిఓ ఉన్నందుకు ఆయన మీద చాలామందికి చాలా అవార్డ్స్ ఇస్తుంటారు. అయితే మొన్న రీసెంట్గా మన రామసత్యనారాయణ గారికి అవార్డు ఇచ్చిండు. ఆ అవార్డు ఇచ్చినందుకు ఆయన 10 సంవత్సరాల నుండి సార్కు పరిచయం. అదే అవార్డు ఆయన ఇచ్చినందుకు మీరు నాకు ఇచ్చింది కాబట్టి నేను మీకు అవార్డు ఇస్తాను సార్ అని మరీ బతిమిలాడి ఇచ్చేసింది. ఓకే.